హాయ్ ఫ్రెండ్స్. తన కృషితో తన పట్టుదలతో ఎదిగినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారిని ఫేమస్ అవ్వటానికి మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారికి స్నేహితులు అని చెప్పుకుంటూనే ఉంటారు. అయితే ఆయనతో సహాయాన్ని పొందుతూనే ఉంటారు. కానీ వాళ్ళ అవసరానికి మాత్రం చిరంజీవి గారి వెనక వెకిలి నవ్వులు నవ్వుతూ చిరంజీవి గారి గురించి ద్వేషాన్ని అక్కసిని కక్కుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ మధ్య ఈజీ టార్గెట్గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు. తను రాజకీయాల్లో ఉండట్లేదు అని చెప్పిన తర్వాత కూడా తను రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు, తాను కేవలం ఒక సినీ నటుడిగానే తన పూర్తి జీవితాన్ని కొనసాగిస్తాను అని చెప్పిన సందర్భాలలో కూడా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టాల్సి అభిమానులతో పంచుకోవాలి అనే సందర్భంలో కూడా కావాలని దాన్ని రాజకీయం చేసి మెగాస్టార్ చిరంజీవి గారి మీద బురద చల్లే అవకాశాలు చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. సో రాజకీయాలకు తను సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక నేను నా జీవితాన్ని పూర్తిగా ఒక నటుడిగానే కొనసాగిస్తాను అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది పార్టీ పెద్దలు కావచ్చు, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి స్నేహితులు అని చెప్పుకునే వాళ్ళైనా కావచ్చు, సో ఇలాంటి వాళ్ళంతా మెగాస్టార్ చిరంజీవి గారు ఈజీ టార్గెట్ చేసేసి ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కూడా కేవలం అవహేళనకు వాడుకుంటూ, మళ్ళీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మరి చిరంజీవి గారితోనే కలిసి భోంచేస్తూ, చిరంజీవి గారితోనే హాస్యాలు ఆడుతూ, చిరంజీవి గారి సినిమాల్లోనే అవకాశాలు పొందుతూ కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే తనను విమర్శించారని తెలిసిన తర్వాత కూడా వాళ్లకు సినిమా అవకాశాలు ఇప్పించడము అనేది దాదాపు 40 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. సో ఇలాంటి ఉదంతాలు ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయని సో చిరంజీవి గారి అభిమానులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఏ విషయం అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నేను నా పని చేసుకుంటూనే పోతాను అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ మధ్య అసలు రాజకీయాల్లో ఆయన ఎలాంటి పరాభవాన్ని ఎదుర్కొన్నారు, మరి ఆయన మనస్తత్వానికి ఆయన తత్వానికి కూడా రాజకీయాలు ఇమ్మడవు అని ఎంతోమంది అభిమానులు చెప్తున్నా కూడా ఆయన ఒక సందర్భంలో 7 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత అవి వద్దనుకుని ఇప్పుడు పూర్తి సినీ నటుడిగా తన జీవితాన్ని కొనసాగించే పరిస్థితి. అయితే వ్యక్తిగతంగా అభిమానులతో ఏం మాట్లాడినా కూడా ఆయన 40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన ఏ విషయాన్నైనా కానీ అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన వ్యక్తిగతంగా తన కొడుకు రామ్ చరణ్ గురించి ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ తన లెగసీని కంటిన్యూ చేయాలి అని భావనతో నా కొడుకైనటువంటి రామ్ చరణ్కి నాకు అబ్బాయి అయితే బాగుంటుంది అని ఒక సందర్భంలో చెప్పాను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు అని పత్రికా విలేకరులు మాట్లాడినటువంటి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్తూ హాస్యంగానే ఆ విషయాన్ని చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు అంత సరదాగా ఉన్నటువంటి విషయాన్ని కూడా కేవలం చిరంజీవి గారిని ట్రోల్ చేయడానికి, కేవలం వ్యక్తిగతంగా విమర్శించటానికే కొన్ని రాజకీయ పార్టీలతో పాటు చాలామంది వెకిలి నవ్వులు నవ్వుతూ మేము చిరంజీవి గారి స్నేహితులు అని చెప్పుకుంటూ కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులతో తన గొంతులని బాగా పాపులర్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి స్నేహితులము 40 సంవత్సరాల నుంచి అని చెప్పుకునే వాళ్ళు కూడా కావచ్చు, కేవలం ఇప్పుడు రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి, రాజకీయాల వైపు చూడను అంటున్నటువంటి వ్యక్తిని కూడా కేవలం నవ్వుకోవటానికే ట్రోల్ చేస్తున్నారు. సో అభిమానులు కూడా ఇక్కడ ఆలోచించాలి. వ్యక్తిగతమైన విషయాలను సోషల్ మీడియాలో పెట్టడం కానీ, లేకపోతే ఆయన నవ్వుతూ మాట్లాడేటటువంటి సందర్భాల్లో ప్రతి విషయంలో విషాన్ని చిమ్మటం మాత్రం ఎలాంటి అర్థం లేదు అని నేను భావిస్తాను.
సో ఇక్కడ అభిమానులు కూడా తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కావాలని వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ అవ్వాల్సి అవసరం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళు మాట్లాడే మాటలన్నీ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలామంది అభిమానులు బాధపడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఎందుకు ఈజీ టార్గెట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారిని. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా దాన్ని రాజకీయం చేయటంతో పాటు చాలామంది అదేదో తప్పు అయిపోయినట్టుగా భావిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడాడో పూర్తిగా విని అర్థం చేసుకునే వ్యక్తిత్వం లేని వాళ్ళు ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది అని అభిమానులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులని క్లారిటీ ఇవ్వాలి అని ఒక అభిమానిగా నేను ఈ విషయాన్ని అభిమానులందరి ముందుకు తీసుకొచ్చి, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనలాంటి వాళ్ళు వీటిని తోసిపుచ్చేయాలంతే. సో ఇలాంటి వాటిని దయచేసి అభిమానులు ఎవరూ మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తిని కాదు అని, తనకు కేవలం సామాజిక బాధ్యత ఎలా ఉందో, ఒక సినీ నటుడిగా నాకు అభిమానులు ఏమైతే ఇచ్చారో ఆ విషయాన్ని, వాళ్ళు సంపాదించినటువంటి ఇంత గొప్ప అభిమానాన్ని నేనైతే 40 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను. సో దీనికి సంబంధించి సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి మినిస్టర్లను కానీ, ఎమ్మెల్యేలను కానీ, సీఎం ద్వారా కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం ఇప్పుడు తన సోదరుడే కాబట్టి, అలాంటి సందర్భాలలో నేను ఆ రాజకీయాలని వాడుకుని నా సేవాతత్వాన్ని ముందరికి తీసుకెళ్ళటానికి రాజకీయాలను వాడుకుంటానేమో తప్ప, వ్యక్తిగతంగా నేను ఏ ఒక్క పార్టీకి చెందినవాడిని కాదు, లేకపోతే నేను రాజకీయాలకు పూర్తిగా దూరమని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ నేను అటువైపు చూసేవాడిని కాదు అని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులకు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ప్రతి విషయాన్ని, ఆయన మాట్లాడిన ప్రతి మాటని, వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ఇప్పుడు కావాలని సపరేట్ ట్యాగ్ లైన్స్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో తప్పు చేసినట్టుగా క్షమాపణ చెప్పాలి అని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడడం జరుగుతుంది. అయితే మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి, ఇవన్నీ కేవలం అర్థం లేని వాదనలు మాత్రమే. ఎలాగైనా చిరంజీవి గారిని చిన్నబుచ్చాలని చేసే పనులే తప్ప ఇవి ఏమి అవసరమైన విషయాలు కాదని నా భావన.